వ్యక్తిగత స్వేచ్ఛ కిందికి తీసుకొని, అంటే ఇప్పుడు ఒక సాధారణ పౌరుడు, ఒక ట్రోలరు ఏదన్నా సెలబ్రిటీని ట్రోల్ చేస్తే అది నేరం కిందికి పరిగణించబడుతుంది అని చెప్పేసి వీళ్ళు సెలబ్రిటీలు పోయి ఏమో కేసులు పెడతారు. మరి వీళ్ళు ఇట్లా బోల్డ్గా ఇట్లా సోషల్ మీడియా వేదికగా బిహేవ్ చేస్తూ ఉంటే చాలామంది వాళ్ళని ఫాలో అయ్యే యువత కావచ్చు, చూసే జనాలు ఎవరైనా సరే వాళ్ళంతా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయ్యే సమాజాన్ని చెడగొట్టడం చట్ట ప్రకారం కరెక్ట్, చెడగొట్టడం అని ప్రశ్నించడం చట్ట ప్రకారం నేరం. సమాజాన్ని చెడగొట్టడం చట్ట ప్రకారము కరెక్ట్. చెడగొడుతున్నాం అని చెప్పి మనం ప్రశ్నించడం చట్ట ప్రకారం నేరం. అదే కదా ఇప్పుడు జరుగుతున్నది. ఇప్పుడు అనసూయని ప్రశ్నించారని చెప్పి ఒక 50 మంది మీద 60 మంది మీద కేసులు పెట్టారు. అలాగే ఈవిడ కూడా వెళ్ళి ప్లే లైక్ ఇంకాగ్నిటో అని ఒక అమ్మాయి ఆవిడ వీడియో చేస్తే ఆవిడ మీద కూడా కేసు పెట్టింది. ఇక్కడ ప్రాబ్లము వీళ్ళందరూ ఎందుకు చేసుకుంటున్నారు? ఇప్పుడు బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేయడం వల్ల సమాజానికి ఏ రకమైన లాభం లేదు. ఓకే, అలాగే ఈ షోస్ చేయడం వల్ల కూడా సమాజానికి ఏ రకమైన లాభం లేదు. ఇది ప్యూర్లీ వాళ్ళ పర్సనల్ లాభం కోసం చేసుకుంటున్నారు. అంటే ఇది ఆపాల్సింది ఎవరు? ఇది తప్పని చెప్పాల్సింది ఎవరు? నువ్వు నేను చెప్తే తీర్థం కాదు, శంకర్లో పోస్తేనే తీర్థం అవుతుంది. గవర్నమెంట్ చెప్తేనే ఇది వర్కౌట్ అవుతుంది. గవర్నమెంట్ కళ్ళు మూసుకొని ఉంది. ఓకే, ఇంకా ప్రశ్నించిన వాళ్ళని తీసుకెళ్ళి లోపలేస్తుంది. అంటే ఏంటి? గవర్నమెంట్కి ఏం కావాలి? ఇవి కావాలి. అందుకే ఇవాళ దాకా పోర్న్ సైట్స్ బ్యాన్ చేశారా? ఎందుకు కావాలి ఇది? ఎందుకంటే వీళ్ళ దగ్గర నుంచి బోర్డంత జిఎస్టీలు వస్తున్నాయి. ఈవిడికి 30 లక్షలు సంపాదిస్తే దాంట్లో ఒక 30% జిఎస్టీ ఆవిడ కడుతుంది. నువ్వు కడుతున్నావు, నేను కడుతున్నాను. ఇక్కడ గుర్జర్ కబుర్లు చెప్తున్నాం కానీ అంతే ఉంటుందా అట్లా రియల్గా? అంతే కదా. ఇంకెందుకు గవర్నమెంట్కి? ఇప్పుడు లేకపోతే గవర్నమెంట్కి చేత కాదయ్యా, ఆడాలని చదివించడం గవర్నమెంట్కి చేత కావట్లా. ఇన్ని స్కీములు పెట్టారు, బేటీకో బచావో ఇలా ఇన్ని పెట్టి వాళ్ళకి 33% రిజర్వేషన్లు పెట్టి వాళ్ళకి స్కూల్ చేర్పిస్తే వాళ్ళ అమ్మ నాన్నకి డబ్బులు ఇచ్చి ఇన్ని రకాలుగా మగాడికి లేవు ఇవన్నీ, ఉచిత బస్సులు పెట్టి ఫ్రీగా వెళ్ళడానికి ఇవన్నీ ఇచ్చి ఒక పక్క వాళ్ళని చేస్తున్నా కూడా చదువుకోవచ్చుగా. మాకు చదువు చెప్పించడం చేతకాట్లా, వాళ్ళకి ఉద్యోగాలు గౌరవప్రదమైన ఉపాధిగాలు కూడా చూపించడం చేస్తున్నాం కదా. స్కాలర్షిప్స్ ఇస్తున్నాము, చదువుకోండి అని చెప్తున్నాము, ఉద్యోగ అవకాశాలు సరిపోవట్లేదు సార్. చదువుకు బ్యూటీ పార్లర్ ఖర్చు అవుతుంది సార్. బ్యూటీ పార్లర్ ఒకసారి పోతే నువ్వు ఇచ్చేది మొత్తం ఎక్కడ సరిపోతుంది సార్? ఎక్స్ట్రా అలవెన్సెస్ లో కోసం అని చెప్పేసి మేమైతే అన్ని కల్పించలేము కదా. గవర్నమెంట్ మీకు జాబ్స్ కావాలంటే మీ టాలెంట్, నువ్వు ఇచ్చే జీతం మగాడికి సరిపోద్ది. వాడు ఒక బ్లేడ్ కొనుక్కొని షేవింగ్ చేసుకొని వస్తాడు ఆఫీస్కి. బ్యూటీ పార్లర్ పోతే ఎంత అవుతుండే, ఎక్కడ ఇస్తున్నావు మాకు? అమ్మాయిలకు శాలరీలు మెయింటెనెన్స్ ఎక్కువ. అంటే ఇట్లా ఈ రకంగా మెయింటెనెన్స్ బట్టి శాలరీలు ఇవ్వాలి గవర్నమెంట్. ఇప్పుడు నేను అనేది వాళ్ళ ఉద్దేశం చెప్తున్నా. నేను అదే గవర్నమెంట్ ఒకవేళ ఉద్యోగం చూపించిన ఒక ఐఏఎస్ ఐపీఎస్ అయినా కూడా నీకు 2 లక్షలు 3 లక్షలు వస్తుంది. 30 లక్షలు ఎక్కడ, 2 లక్షలు 3 లక్షలు ఎక్కడ? సో ఇది తప్పు అని నువ్వు ఆపితేనే వీళ్ళు అవుతారు. లేకపోతే రేపు ఫ్యూచర్లో మహిళా సైనికాధికారులు, మహిళా ఐఏఎస్లు, మహిళా పొలిటీషియన్లు వీళ్ళందరూ పోయి మహిళా ఇన్ఫ్లుయెన్సర్లు, మహిళా లైవ్ వీళ్ళు మాత్రమే కనబడతారు తప్ప వీళ్ళందరూ మాయమైపోతారు. ఎందుకంటే ఇక్కడ లాభం లేదు సార్ మాకు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అందరికీ కూడా డబ్బునే చాలా ఇంపార్టెంట్. కొంత మనం ఆగుతాం, మరి ఇటువంటి పని చేసి డబ్బులు సంపాదించాలని చెప్పి ఆగేవాడు కొంత మానవత్వ విలువలు ఉన్న మనిషి. అది చెరిపేసుకున్నాం అనుకో. అంటే ఇప్పుడు విష్ణుప్రియకు మానవత్వ విలువలు లేవు, గవర్నమెంట్కి లేవుంటుంది. ఓకే ఓకే, అంటే విష్ణుప్రియ కూడా హద్దులు దాటే కదా ప్రవర్తించింది. హద్దు అనేది ఎవడు గీసాడు ఇక్కడ? ఓకే, గవర్నమెంట్ గీసిన హద్దులోనే ఉంది ఆవిడ. ఇప్పుడు నువ్వు చేసింది తప్పు అంటే ఈ పాటికి ఎఫ్ఐఆర్ కేసు అయ్యిండేది, ఆవిడ మీద ఏదైనా యాక్షన్ అయ్యి ఉండేది. దాన్ని వాళ్ళు ఏం చేయలేదంటే దాని అర్థం ఏంటి? ఓకే, నేను లిమిట్లోనే తాగాను సార్ అన్నట్టు. ఇది మనం ఎలా చూడాలంటే కరెక్ట్గా సిగరెట్ ఎలా చెడ్డదో, మందు ఎలా, మద్యపానం ఎలా చెడ్డదో ఇది కూడా చెడ్డదే. అవి ఎట్టా భరిస్తున్నారు, ఇది కూడా భరించండి అయ్యా. ఏ రోజైతే గవర్నమెంట్ ముందుకు వచ్చి ఇది తప్పు, ఇది చేయకూడదు, ఇప్పుడు డ్రగ్స్ అనేదాన్ని వద్దు అంటున్నారు. అవును, మందు సిగరెట్ వరకు ఓకే కదా, ఇక్కడ వరకు చూపిస్తే ఓకే, అంతకు మించి దిగద్దు, అది లిమిట్. ఆ లిమిట్లు వీళ్ళు రోజు రోజుకి మేము పెంచుకుంటూ పోతాం అని లాగుతూ ఉంటారు అటు సైడ్, వెస్టర్న్ సైడ్. మనం మీరు నేను లాంటి వాళ్ళు ఒక కంచిలాగా కాపాడుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం అంతే. ఇక్కడ సమాజాన్ని రక్షించాల్సిన బాధ్యత ఉన్న పోలీసులు కూడా ఏం చేస్తారంటే రక్షించడం మానేసి వాళ్ళకి ఇటువంటి చేసే వాళ్ళకి వాళ్ళు పెట్టే కేసులకి అంటే ఇంక రేపు మనం మాట్లాడద్దు దీని గురించి, మొత్తం విచ్చలవిడితనం వచ్చేయాలి, విశృంఖలత్వం వచ్చేయాలి, అమెరికాలో లేకపోతే ఇంకా దారుణంగా అయిపోతే తృప్తిగా ఉంటుంది. ఏ రోజైతే ఈ పోలీస్ ఆఫీసర్లకి కూతుళ్ళు ఉంటారు కదా,
వాళ్ళు కూడా ఇలాగ ప్రవర్తించినప్పుడు అప్పుడు జ్ఞానబోధం అవుతుంది మనం ఎందుకు ఫైట్ చేస్తున్నాం అనేది. ఉమ్.